తర్వాత అల్లు అర్జున్ గారు తర్వాత రెస్పాండ్ అయ్యారు. సో దాన్ని కూడా నెగిటివ్ చేస్తున్నా అంటే మీరు ఆలోచించుకోవాలి. సో థ్యాంక్ యూ అని మాట్లాడారు. సారీ ఒక్క నిమిషం నేను రైట్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఇది సిచ్యువేషన్. చాలా మంది అభిమానులు చేరుకుంటున్నారు. ఆ సమయంలో ఆ మహిళ అక్కడ రాకుండా ఉండాల్సినట్టు ముఖ్యంగా మహిళనే తప్పుపడుతున్నారు. కానీ అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి లోపాన్ని కానివ్వండి, సెక్యూరిటీ నిర్లక్ష్యాన్ని కానివ్వండి, సంధ్యా థియేటర్ నిర్లక్ష్యాన్ని మాత్రం అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కూడా తన సెక్యూరిటీ సిబ్బందిని చేసినటువంటి ఆ సిచ్యువేషన్ నిర్లక్ష్యాన్ని మాత్రం రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి దిల్ రాజు చేరుకున్నారు. ఆయన 2 రోజుల క్రితమే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఆయనకి ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్నారు. పోలీసులు మాత్రం ఆయన లోపల కనిపించడం లేదు. బయట ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు ఆయన. పోలీసులు ఎవరు కూడా లోపల కనిపించడం లేదు. కేవలం అల్లు అర్జున్, అల్లు అరవింద్ అట్ ది సేమ్ టైం చంద్రశేఖర్ రెడ్డి మాత్రం లోపలికి వెళ్లారు. అల్లు అర్జున్ మాత్రం లోపలికి తీసుకువెళ్ళినట్టుగా కొంత తెలుస్తున్నప్పటికీ ఆయన డైరెక్ట్గా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. దిల్ రాజు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. ఒకసారి మీడియాతో కూడా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ దేవిక, అక్కడ ఏం జరుగుతోంది? అల్లు అర్జున్ లోపల కనుమరిస్తున్నారు పోలీసులు. ఎస్ మనం చూడొచ్చు. ఎవరిని కూడా లోపలికి లోపలికి వెళ్లేందుకు దిల్ రాజు ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కొద్దిగా మాట్లాడి లోపల వ్యక్తులతో మాట్లాడి కమ్యూనికేట్ చేసుకొని లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే దిల్ రాజు ఒక్కరే ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిగా సినీ ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంతో పిఎస్ కు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి కూడా ఆయన మనం మాట్లాడతారు అనే నేపథ్యంలో కూడా చూస్తుంటే ఆయన మాట్లాడే పరిస్థితి అని చెప్పొచ్చు. ఆయన లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం అనుమతించట్లేదు అనేది కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరి ఆయన ఏమైనా మాట్లాడతారా అనే విషయం కూడా ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ట్రై చేసే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. ఆయన మరి మీడియా వాళ్ళతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఒకసారి ఏం మాట్లాడుతున్నారు అనేది రైట్. దేవిక, అక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్న అల్లు అర్జున్ని పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే ఆయన అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల కాలంలో ఆయనకు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆయన ప్రోటోకాల్ కూడా ఉంటుంది. ఎందుకు అడ్డుకుంటున్నారంటే ఆయన ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫ్రెటర్నిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అడ్డుకుంటున్నారా? ఎస్ దేవిక, సో అల్లు అర్జున్ని పోలీసులు ఏం చెప్పి ఆపుతున్నారు? అల్లు అర్జున్ లోపల కనుమరించడం లేదా? ఆయన ఏం చెప్తున్నారు? రైట్, మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చిక్కడపల్లికి దిల్ రాజు చేరుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడ నిరాకరిస్తున్నారు. ఆయన బయటే ఉన్నారు. అక్కడ రోప్ పార్టీ ఆయన అడ్డుకుంటోంది. లోపల కనిపించడం లేదు. ఎవరు వచ్చినా కూడా అనుమతించకూడదంటూ కూడా వారంతా నిశ్చయించుకున్నారు. పోలీసు ఎవరు కూడా లోపల రానివ్వడం లేదు. ఇన్ఫాక్ట్ దిల్ రాజు అటు సినిమా ఫ్రెటర్నిటీకి సంబంధించిన వ్యక్తితో పాటుగా ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇటీవల కాలంలో ఆయన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆయనకు ప్రోటోకాల్ కూడా ఉంటుంది. మరి పోలీసు అడ్డుకుంటున్నారు. సో ఏదేమైనా కూడా అల్లు అర్జున్ మాత్రం చాలా తీవ్రంగా పోలీసులు అయితే ఆయన పైన రియాక్ట్ అవుతున్నారు. అల్లు అర్జున్ని నెక్స్ట్ ఉస్మానియా ఆసుపత్రి తరలించి ఆయనని జైలుకు కూడా తరలించే అవకాశం ఉంది. ప్రజెంట్ అల్లు అర్జున్ పైన ఏ రకంగా ఉండబోతుందో, అల్లు అర్జున్ పై ఎటువంటి యాక్షన్ ఉండబోతుందో చాలా ఉత్కంఠ రేపుతోంది. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ విషయంలో అయితే తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అభిమానుల్లో కానివ్వండి, లేదంటే పుష్ప మానియాకు సంబంధించిన వ్యక్తుల్లో ఆ సస్పెన్స్ అయితే నెలకొంది. రైట్, ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్కి సంబంధించిన అంశమే చర్చ కొనసాగుతుంది. ఇక అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జువాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేశారు. న్యాయవాది నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి అక్కడ ఉన్నారు. సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని న్యాయవాదులు కోరుతున్నారు. కానీ పోలీసులు అడిగి 2 గంటల 30 నిమిషాలకు చెప్తామని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. విచారణ 2:30కి వాయిదా పడింది. మరొక అరగంటలో మరోసారి విచారణ జరగబోతోంది అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పైన. సో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ ప్రజెంట్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జువాడి శ్రీదేవి ఈ కేసును టేకప్ చేశారు. న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి అక్కడ ఉన్నారు. అశోక్ రెడ్డి ప్రభుత్వం తరపున న్యాయవాది, నిరంజన్ రెడ్డి ఇటు అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపిస్తున్నారు. సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఉండాలన్నట్టుగా పోలీసులు అక్కడ న్యాయవాదులు కోరుతున్నారు అల్లు అర్జున్ తరపున న్యాయవాది. కానీ పోలీసులు అడిగి మీకు సమాచారం చెప్తానంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్నారు. ఈ విచారణ 2 గంటల 30 నిమిషాలకు వాయిదా పడింది. సో ప్రజెంట్ అల్లు అర్జున్
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుగుతున్నారు. సో మీరు పూర్తి ఈ సిచ్యువేషన్ చూస్తున్నారు, ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది. మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, సో ఏంటి అల్లు అర్జున్ పైన ఎటువంటి కేసులు నమోదాయి, కేసు పరిణామాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? సో ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడి వరకు వెళ్ళారు? స్టేషన్ చేరుకున్నారా?